కృష్ణ సార్. ఓకే. థాంక్ యూ సార్. లీడర్స్ ఇంకెవ్వరు అనౌన్స్ చేయొద్దు. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మీ వాయిస్ వస్తలేదు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వస్తలేదా? స్టక్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వస్తలేదా? ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది. ఓకే. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. అందుకనే ఇది ఇంట్లో కొంచెం ఓకే. ఒకసారి సార్ ఇప్పుడు ఓకేనా? సార్ ఓకే సార్. క్లియర్. క్లియర్ ఓకే సార్. థాంక్ యూ. క్లియర్ ఉందా? సార్ కంటిన్యూ చేయండి. ఓకే. ఏమైనా డిస్టర్బెన్స్ ఇస్తే నేను చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. జూమ్‌లో అందరూ వచ్చినట్టేనా సార్? సార్ ఇంకా చాలా మంది రావాలి. కానీ మనకు టైం అనేది అయింది కాబట్టి వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు ఇగ. మన వాళ్ళకి టైం ఇస్తే జూమ్ అయిపోయేదాకా జాయిన్ అయితూనే ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. అందరూ పోస్టర్ చూసి జాయిన్ అయ్యారు అనుకుంటా. ఆ పోస్టర్‌లో ఏముందో గూడా అప్డేట్ వర్షన్ ఈరోజు 5 గంటలకు నాకు టైం ఇచ్చినందుకు పాండుకోర్ టీమ్, ఎంఎస్ఆర్ అసోసియేషన్స్, ఈ జూమ్‌లో జాయిన్ అయిన ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఫస్ట్ ఒక 1 మినిట్. మనిషి అప్డేట్ కాకపోతే ఏ రంగంలోనైనా విజయం సాధించలేరని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. దాని తరుణంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ నాకు పరిచయం చేసిండు. సురేష్ సారు. పరిచయం చేసిన తర్వాత ఒక 4 రోజులు, 4 నెలలు అర్థం కాకపోవడం, మీటింగ్ రాకపోవడం, టైం పాస్ చేయడం ఇలాంటివి జరిగినాయి. తర్వాత ఒక మీటింగ్‌కి ఇన్వైట్ చేసి అందులో కూర్చోబెట్టినాక ఈ బిజినెస్ గురించి క్లారిటీ తీసుకొని జర్నీ చేసిన టైంలో చాలా మంది పెద్ద పెద్ద కొంచెం మేధావులను గాని, సక్సెస్ అయిన లీడర్లను కొంచెం మాటలు విన్నాను. నా బిజినెస్‌కు అవి నాకు ఆహ్, నడవ నడిచే మార్గమధ్యంలో కొన్ని డౌట్స్‌ను, భయాలను తొలగించినాయి. ఈ బిజినెస్ వైపు స్ట్రాంగ్‌గా నిలబెట్టినాయి. నన్ను స్ట్రాంగ్‌గా నిలబెట్టినాయి. నా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. నేను ఈ జర్నీలో ఒక 74,000 తీసుకున్నాను. ఒక 20 ఏండ్లు, ఒక 14,00,000 తీసుకున్నాను. తర్వాత ఒక యూనికార్న్ బండి, ఒక ప్లాట్ గూడా తీసుకున్నాను. ఇలాంటి తరుణంలో అసలు ఏం చేస్తే ఇంత సాధించినాం? అసలెందుకు సార్ మేము అప్‌డేట్ కావాలంటే, మీరు మిరాకిల్ కోసం ఎదురు చూడకండి. మీరు ఎక్కడున్నా అక్కడి నుండే మిరాకిల్ మొదలవుతుంది. చాలా మంది ఏమంటారంటే, మిరాకిల్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఏదన్నా జరుగుతదేమని. ఏమి జరగదు సార్. మనం సాధించినప్పుడే ఆ మిరాకిల్ జరుగుతది. అది మనం సాధించడానికి పూనుకోవాలి. అది ఎలా సాధించాలనేది కొంచెం సెకండ్ వెర్షన్‌లో ఉంటాం. నువ్వు మారినప్పుడే నీ బిజినెస్ మారుతుంది. విజయం బయట కాదు, నీ లోపల పెరిగినప్పుడే బయట గూడా విజయంలాగా అనిపిస్తుంది. చాలా మంది మనం మారం. మనం మారం సార్. మనం మారం గానీ, మన బిజినెసు చాలా సక్సెస్ గావాలి. ఎలా సక్సెస్ గావాలంటే, అప్‌లైనర్ గాని, డౌన్‌లైనర్స్ మన కిందొచ్చి ఆ బిజినెస్ జేయాలి. మనం మారడానికి ఇంట్రెస్ట్ చూపెట్టం. అందుకనే రీసెంట్‌గా సక్సెస్ అయిన లీడర్స్‌లలో గొప్ప గొప్ప వ్యక్తులు ఏమంటున్నారంటే, అప్‌డేట్ యువర్ సెల్ఫ్. నువ్వు రోజువారీ దినచర్యగా అప్‌డేట్ గావాలి. అప్‌డేట్ గాకపోతే, ఏమి నేర్చుకోకపోతే, ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడం చానా కష్టం. మనోళ్ళు అప్‌డేట్ గావట్లేదు. ఎందుకు అప్‌డేట్ గావట్లేదంటే,
మన మైండ్ సెట్ ఏంటంటే జాబ్ మైండ్ సెట్. జాబ్ మైండ్ సెట్ కాబట్టి మనం అప్డేట్ కావడానికి ఇష్టపడతలేం మనం ప్రజెంట్. అప్డేట్ అనేది రోజువారీ దినచర్యగా మారుతుండాలి. వెస్టీజ్ కంపెనీలోకి డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయినప్పుడు బిజినెస్ మ్యాన్‌గా ఎలా మారాలనేది మనంతల మనమే మార్చుకోవాలి. చాలామంది కస్టమర్‌గా ఉండి బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటారు. కాలేరు సార్. రెండోది క్రియేట్ యువర్ సెల్ఫ్. క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక పర్సన్‌కి ఎలా చెప్పాలనేది మనమంతల మనమే క్రియేట్ జేసుకోవాలి. ఒక అన్న ఉన్నాడు. అన్నకు ఏ విధంగా స్టార్ట్ జేయాలి? ఒక రిలేషన్ ఉన్నారు. ఏ విధంగా స్టార్ట్ జేయాలనేది మనమే క్రియేట్ జేసుకోవాలి. ప్రమోట్ యువర్ సెల్ఫ్. నీకొక అవకాశం వచ్చింది. స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రమోట్ జేసుకోవాలి? టెస్టిమోనీ అనేది ఎక్కడ జెప్పాలే? లేకపోతే నువ్వు సక్సెస్ అయిన మార్గాన్ని ఎవరికి ఎలా వివరించాలి? కొత్త వ్యక్తులను ఎలా పరిచయం జేసుకోవాలనేది నీ ద్వారానే నువ్వు ప్రమోట్ చేయాలి. చాలామంది ఒకటే రకంగా ఎళ్తున్నారు. ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండు చూడ చూడ ఋషులు జాడ వేరు. బట్టి పట్టినట్టు. ఎంకటికి పద్యాలు బట్టి పట్టినట్టే ఉంది. ఇందులో స్కిల్స్ చాలా అవసరం సార్. వెస్టీజ్ కంపెనీలో గాదు. ఎక్కడైనా స్కిల్స్ చాలా అవసరం. నాలుగో ఆప్షన్ ఏందంటే మార్కెటింగ్ యువర్ సెల్ఫ్. ఒక ప్రొడక్ట్‌ను నువ్వు మార్కెట్ చేసే విధానాన్ని నువ్వే కనుగొనాలి. ఒక తిప్పతీగను, ఒక పొడి కొట్టి మనకు రెస్పో కేర్ విధానానికి తయారు చేసిర్రు. అది ఎలా చెప్పగలగాలంటే, నువ్వు మనం వాడే ఎంకటి ప్రొడక్టు ఇలా బాగున్నాయి. మనం అక్కడ వాడతలేం కాబట్టి గోళీల రూపంలో తయారు చేస్తారు. దీన్ని అస్తమా గాని, గ్యాస్ ట్రబుల్‌లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అస్తమా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు దగ్గు, దమ్ము రాకుండా ఇది ఇలా పనిచేస్తుందనేది నువ్వే అది మార్కెటింగ్ చేయాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ఏం చేస్తలేరు. ఇక్కడ అప్‌డేట్ అయితలేరు. క్రియేట్ చేసుకుంటలేరు. ప్రమోట్ చేసుకుంటలేరు. మార్కెట్ చేసుకుంటలేరు. కాకపోతే మనము కొత్త వ్యక్తులతో కలిసినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది ఈ బిజినెస్‌లో సక్సెస్ సాధిస్తే డబ్బు, మరి విజయాలు ఏ విధంగా వస్తాయనేది ఒక 5 మినిట్స్‌లో క్లారిటీ ఇస్తా సార్. ఆ 5 మినిట్స్‌లో క్లారిటీ తీసుకోవడానికి అందరూ యాక్టివ్ ఉండండి. చాలామంది ఫోన్‌లు ఆన్ చేసి నిద్రపోతుర్రు. చాలామంది ఫోన్‌లు ఆన్ చేసి ఇందాంలే అన్న చూద్దాం. ఎంత మనతోటి అయితదిలే తర్వాత అనుకుంటున్నా. కానీ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు ఎవరి మీదన్నా ఖర్చు పెట్టండి. తర్వాత సంపాదించుకోవచ్చు. కాలం విలువైన వాళ్ళ మీదనే ఖర్చు పెట్టండి. తిరిగి రానిది కాలం మాత్రమే. అది కొంచెం దృష్టిలో ఉంచుకొని దయచేసి ఇనడానికి ప్రయత్నం చేయండి. 5:18 నిమిషాలయితుంది. ఇది మార్నింగ్ 4:30కి లేచి ఎప్పుడైతే తన విజయానికి పూనుకుంటాడో ఆ వ్యక్తి మాత్రం సక్సెస్ కాగలుగుతాడని పెద్ద పెద్ద మేధావులు, సక్సెస్ అయిన లీడర్లు చెప్తున్నారు. మనకు ఫస్ట్ ఒక వ్యక్తికి దగ్గరికెళ్ళినప్పుడు మనకు గావాల్సిందేందంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకు చెప్పాలి సార్ ఎవరికైనా. వెస్టీజ్ కంపెనీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియాకి చెందిన ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్ఎం కంపెనీ. ఇది 2004లో కెరీర్‌లో స్టార్ట్ చేయబడింది. ఇందులో హెల్త్ సప్లిమెంట్లుంటాయి, పర్సనల్ కేర్ ఉంటవి, హోమ్ కేర్ ఉంటాయి, తదితర ఉత్పత్తులుంటాయి. ఇవి మనకు కావాలి. కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ నుంచుంది, దాంట్లో ఏమేమి ఉన్నాయనేది మనకు గావాలి. న్యూఢిల్లీ, ఇండియా. మనకు వ్యవహార పద్ధతి ఇది ఎలా వ్యవహరిస్తుంది, ఎలా పనిచేస్తుందనేది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ 3 అక్షరాలు మనకు ఎప్పుడు నిరంతరం మనలో మదిలో తలుచుకోవాలి. ఎందుకంటే నువ్వు తెలవని పర్సన్‌కి నువ్వు క్లారిటీ ఇవ్వాలంటే ఈ 3 తెలిసుండాలి. ఇంకా మనము వెస్టీజ్ కంపెనీలో డబ్బు, విజయాలు సంపాదించాలంటే, పేరు సంపాదించాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు. సార్ భాస్కర్ సార్, అందరూ సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. వాయిస్ క్లియర్‌గా ఉందా అనుకుంటున్నాను. సార్ వాయిస్ క్లియరే ఉంది సార్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే సార్. వెస్టీజ్ ద్వారా డబ్బు, పేరు సంపాదించాలంటే మరి నేనేం జేయాలి? డబ్బు, పేరు సంపాదించాలంటే ఎలాంటి అప్‌డేట్ గావాలి నేను? నేను మార్చుకోవాల్సినయి ఏంటివంటే, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలవాల మనకు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ దీని గురించి మనకు తెలవాలి. ఉత్పత్తులపై పూర్తి అవగాహన ఉండాలి మనకు.
కమిషన్లు, బోనస్లు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఒక ప్రొడక్ట్ వాడితే కస్టమర్‌గా ఉంటే మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఈ బిజినెస్‌ని బిల్డ్ చేస్తే ఎలాంటి బోనస్ వస్తది? ఆ వ్యక్తికి క్లియర్ కట్‌గా వివరిస్తట్టు మన పైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి సార్. ట్రైనింగ్‌లు, వెబినార్స్, మీటింగ్‌లో పాల్గొనాలి. చాలా మంది మీటింగ్‌కు కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం గానీ, ఈ మీటింగ్‌లో ఒక లీడర్ ఏం మాట్లాడుతుండు, ఆ లీడర్‌ని అనుసరించి ఈ సబ్జెక్ట్ ఏమైనా మనకు ఉపయోగపడుతుందని కొంచెం మనం పాల్గొని ఆ మీటింగ్‌లలో, సెమినార్‌లలో పాల్గొని కొంచెం సబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. ఇది ఆన్‌లైన్ ద్వారా నెట్‌వర్క్ గూడా పెంచుకోవాలి. ఆన్‌లైన్. ఆన్‌లైన్ ద్వారా గూడా నెట్‌వర్క్ పెంచుకోవాలి. గోల్ సెట్టింగు మరియు కన్సిస్టెన్సీ ఆఫర్స్ గురించి బాగా చెప్తుండాలి. నీ గోల్ ఏందంటే ఆ పర్సన్‌కి వివరణ చేస్తుండాలి. మనం చాలా మంది ఇలాంటివి చెయ్యక ఆ పర్సన్‌కి చెప్పలేక సీఎన్‌సీ కన్సిస్టెన్సీ ఎక్కువ. మనం కన్సిస్టెంట్‌గా చేస్తుండాలి ఆ గోల్ సెట్టింగ్స్. ఇక్కడ ఏమైందంటే మనం ఇవన్నీ చేస్తూ కన్సిస్టెంట్‌గా చేస్తూ విజయాలు సాధించాలి సార్. అందులో మనము మెయిన్‌గా ఒక లీడర్‌కుండే లక్షణాలు అప్‌డేటు, కమ్యూనికేషన్ స్కిల్స్ స్పష్టంగా, ప్రేరణాత్మకంగా నువ్వు మాట్లాడగలగాలి. స్పష్టంగా మాట్లాడగలగాలి. నీకొచ్చిన విధానాన్ని స్పష్టంగా తీసుకుపోవాలి దానికి. చాలా మందేందంటే ఏదో వెస్టేజ్ కంపెనీలో నేను జాయిన్ అయిన 3 రకాల ఆదాయాలు ఏవేవో చెప్తుంటారు అప్పుడప్పుడు. అవి చెప్పడం గాదు. నీకిచ్చిన సబ్జెక్ట్ ఏందో నువ్వు స్పష్టంగా మాట్లాడగలగాలి. బిజినెస్ ప్లాను ఆహ్, ప్రొడక్ట్ గురించి చెప్పడానికి గూడా సార్లుంటారు. ఒక సెమినార్‌లో పెట్టినప్పుడు ఏ సారు బిజినెస్ ప్లాన్ జెప్తాడు, ఏ సార్ ప్రొఫైల్ జెప్తాడు, లేదా డీఎల్‌సీపీలో ఏ సార్ ప్రొడక్ట్ గురించి జెప్తాడు. నీకొచ్చిన అవకాశాన్నేదో అది స్పష్టంగా చెప్పగలగాలి. ధైర్యంగా నిలబడి చెప్పగలగాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో స్టేజ్ మీదకి పిలిచినప్పుడు యూనిఫార్మ్ లేకుండా గాని, దానికి స్టేజ్ మీదకొచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతే అయిపోతది. మిగతాది సార్ చూసుకుంటాడు అనుకుంటాడు. కానీ ఆ టైం నీకు గూడా ఒస్తది. నీకు గూడా వచ్చినప్పుడు నువ్వు స్పష్టంగా మాట్లాడగలగాలి. నీ టీమ్‌ని నడిపించేంత రెండో ఆప్షన్ ఏందంటే లీడర్‌షిప్ స్కిల్స్. నీ టీమ్‌ని నడిపించడం. నువ్వు నడక నేర్చుకోవడం, నీ టీమ్‌ని గూడా నడిపించడం. మన దాంట్లో ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంది. ఆ ప్యాసివ్ ఇన్‌కమ్‌కు నువ్వే ఎప్పుడు నడిస్తే నడవదు సార్. నీ టీమ్ గూడా నడవడం మొదలుపెట్టాలి. మనోళ్ళేం జేస్తారంటే స్టేజీల మీద గాని, ఎక్కువ సెమినార్‌ల మీద గాని నేను దంచితే నాకు చచ్చిపోతది. వేరేటోడు దంచినా, దంచకున్నా కిందుండి సప్పట్లు కొడతదాలనుకుంటరు. కానీ నువ్వు కూస్తున్న రోజు నీ కిందున్న టీమ్ గూడా కూసుంటాడు. అందుకనే నువ్వు నడవాలే, నీ టీమ్‌ని గూడా నడిపియడం నేర్చుకోవాలి. ఎలా అనేది కొంచెం మీటింగ్‌ల ద్వారా కొంచెం తెలుసుకుంటుండాలి. మనిషి కస్టమర్‌గా గాకుండా లీడర్‌గా ఉన్నప్పుడు ఏం జేయగలగాలి? నేను లీడర్‌గా ఎదగాలంటే ఏం జేయగలగాలి? ఒక క్వాలిటీస్ నింపుకున్న లీడర్‌లతో పరిచయం జేసుకోవాలి. పరిచయాలు జేసుకుంటే దీంట్లో నడవడిక అనేది ఎలాంటిది తెలుస్తుంది. మనకు ఉత్పత్తులను మనం ప్రొడక్ట్స్‌ను ప్రజలకు సరియైన రీతిలో పరిచయం జేయాలి. ఈ ప్రొడక్ట్స్ గురించి గూడా చాలా మంది నేర్చుకోకపోవడం, దాని గురించి సరియైన పద్ధతిలో చెప్పకపోవడం చాలా బెనిఫిట్స్. ఒకసారి షాపింగ్ జేసి మళ్ళొకసారి షాపింగ్ జేయకపోవడానికి కారణం అదే. ఒక పర్సను ఇంట్లో ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలే, ఆ ప్రొడక్ట్స్ గురించి ఎలా చెప్పాలనేది కొంచెం మనమే క్లారిటీ తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎండకు మనం ఎండకెళ్ళి ఒకరింటికెళ్ళి ప్లాన్ చెప్పడం గాని, మన ఇంటికి గూడా అతిథులు గాని, పెళ్ళిళ్ళకు ఇన్వైట్ జేయడం గాని, అకేషన్స్‌కి ఇన్వైట్ జేయడానికి మన ఇంటికొస్తున్నప్పుడు, మన దాన ఫ్రెషన్ అప్ డ్రింక్ ఉంటదొకటి. ప్రతి సీఎన్స్‌లో ఎండాకాలం సమ్మర్ టైమ్‌లో ఒక 3 ప్రొడక్ట్స్ 3 బాక్స్ తీసుకుంటే ఇంటికొచ్చిన వ్యక్తులకు ఒక 200 ఎంఎల్‌లో ఒక 2 స్పూన్స్ ఏసి కలిపియడం ద్వారా, ఇది ఆరెంజ్ ఫ్లేవర్‌లో జింకు పదార్థం కలిగుంటుంది. దీనివల్ల దాహం తీరుతుంది. బాడీకి ఇమ్యూనిటీ గూడా వస్తుంది. హిమోగ్లోబిన్ లభిస్తుంది. ఇమ్యూనిటీ గూడా వస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుందని ఆ ప్రిషన్ అప్ డ్రింక్ గురించి వివరణ ఇవ్వాలి. అప్పుడు ఆ పర్సను ప్రతి వ్యక్తి వచ్చినప్పుడు షాప్‌కెళ్ళి థమ్స్ అప్ గాని, ఆహ్, స్ప్రైట్ తేవడం బంద్ జేసి, ఈ ఫ్రెషన్ అప్ డ్రింక్ ఎప్పుడే కల్పిస్తాడు. మనకు కరెక్ట్ ప్రొడక్ట్ తీసుకుంటే 200 పీవీ వస్తది సార్. కానీ చాలా మందేందంటే సబ్బు, సర్ఫ్ తీసుకొని మిగతా ప్రొడక్ట్స్ అన్నీ బయటికెళ్ళి తెచ్చుకుంటున్నారు.
శరీరంలో హ్యూమినిటీ కావాలన్నా, మన బాడీ మేకప్ కావాలన్నా చాలా ప్రొడక్ట్స్ బయట నుంచి తెచ్చుకుంటారు. ఇక్కడ ప్రొడక్ట్ ఏ తరుణంలో, ఎలాంటి వాతావరణంలో ఆ ప్రొడక్ట్ గురించి వివరణ ఇవ్వగలగాలి, దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇంతకాలం ఈ రోజుల్లో సమ్మర్ టైంలో ఎంతమంది ఫ్రెష్ ఆన్ డ్రింక్ వాడిర్రు, ఎంతమందికి ప్రమోట్ చేశారో మీరు కొంచెం ఆలోచన చేసుకోండి సార్. ఇంకొకటి సంబంధాలు ఏర్పరచుకోవడం. బిజినెస్‌తో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఒక పర్సన్‌కి ఫోన్ చేసి బిజినెస్ గురించే మాట్లాడుతున్నాం. "అక్క బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? సార్ బిజినెస్ ఎలా చేస్తున్నాడు? మా బిజినెస్ చేయకపోయినా పర్వాలేదు. మీది ఎలా నడుస్తుంది? దాంట్లో ఎలాంటి విజయాలు సాధిస్తుర్రు? ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నాయి?" కొంచెం సంబంధాలు ప్రేరేపించుకోండి. దగ్గరకండి. అక్క అని కలపండి. అక్కతో పాటు బావ అక్క అక్క అయినప్పుడు వ్యక్తి బావ గూడా ప్రవర్తిస్తాడు. అలా మాట్లాడండి. సంబంధాలు దగ్గర చేసుకోండి. "అక్క ఏడున్నావు? బిజినెస్ ప్రొడక్ట్ కొనవా? అయ్యో! కొనలేదా? లాస్ట్ డేట్ అక్క సీఎన్‌సీ." అయిపాయే. మళ్ళా ఫోన్ గూడా ఎత్తదు. మాట్లాడండి. ఎలాంటి ఇబ్బందులున్నాయి కొంచెం ప్రేరేపించుకోండి. దగ్గర బంధుత్వం కలుపుకున్నట్టు చేయండి. బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతావో అలా మాట్లాడాలి. బిజినెస్ పరంగానే గాకుండా మనకు సంబంధాలనేటివి ఏర్పరచుకోవాలి. ఇతరులకు శిక్షణ ఇవ్వడంలే. ట్రైనింగ్ అండ్ మెంటరింగ్. ఇతరులకు శిక్షణ ఇవ్వాలి. మనం నేర్చుకోవట్లే ముందు. మనము నేర్చుకోవట్లే. ఇతరులకు శిక్షణ ఇవ్వడం అంటే మనతోటి కాని పని. ఎందుకంటే ముందే మనకు రాదు. ఫోను మనకు పాత కాలంలో ఫోనున్నప్పుడు హలో అన్నప్పుడు మాట్లాడినాం. ఈరోజు అందులో అందరూ హ్యాండ్ రైజ్ ఫోన్స్ వాడుతున్నారు. దీని ద్వారా అన్నీ నేర్చుకుంటారు ఫోన్‌లో. తనకిష్టం ఉండి. తెలవకపోయినా వాట్సాప్‌లో ఎట్లా పెట్టాలక్కా ఇది? అన్నా ఇది ఎట్లా సెండ్ చేయాలని నేర్చుకుంటుర్రు. కానీ ఈ బిజినెస్‌లో ఎలా ముందుకెళ్ళాలని నేర్చుకుంటలేరు. బైకు నేర్చుకుంటుర్రు. ఫోను నేర్చుకుంటుడు వాడడం. కానీ ఈ బిజినెస్‌లో ఎలా ముందుకెళ్ళాలనో నేర్చుకోలేకపోతుర్రు. ఎలాంటి ఎడ్యుకేషన్ లేకున్నా ఐఫోన్ వాడే రేంజ్‌కొచ్చిండు సార్ మనిషి. ఇష్టంతోటి లాకేయడం ఎలా నేర్చుకుంటుండు, థంబ్ పెడితే లాక్ ఎట్లా వస్తదో ఫోన్ నేర్చుకుంటుండు. ఒక వ్యక్తికి ఎలా వాయిస్ రికార్డింగ్ చేయాలో నేర్చుకుంటుండు. ఒక ఫోను ఇక్కడ వీడియో జరుగుతుంది ఎలా పెట్టాలో గూడా నేర్చుకుంటుండు పక్క వ్యక్తిని. బస్సులో పోతాడు. "అక్క గీ పోస్ట్ చేయక్క, గీ పోస్ట్ చేయగలక్క" నేర్చుకుంటుండు. కానీ ఈ బిజినెస్ నేర్చుకుంటలేరు చాలా మంది. నేర్చుకోవడానికి ఒక పర్సన్ ఎక్కడైతే నేర్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ పర్సన్ మాత్రమే ఏ రంగంలో అయినా ముందుంటాడు సార్. చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడతలేరు. నేర్చుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి మాత్రమే ఏ రంగంలో అయినా ముందుంటాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించుకోవాలి. ఇంకోటి సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. మనకు 24 గంటల సమయం ఉంది. ఎన్ని గంటలు పడుకోవాలె? ఎన్ని గంటలు దీని గురించి నేర్చుకోవాలె? ఎవరి వ్యక్తులను ఎక్కడెక్కడ మనం ఆ వ్యక్తిని టైం తీసుకొని, ఆ ఉన్న సమయాన్ని ఒక 20 మినిట్సో, 10 మినిట్స్‌లో ఏ విధంగా చెప్పగలగాలె? "అన్న నీతో కొంచెం మాట్లాడాలె. నీకేమైనా గోల్స్ ఉంటే, లేదా ఫ్యూచర్‌లో ఏదైనా సాధించాలంటే జస్ట్ నాకొక కాల్ చేయన్నా. నేనొచ్చి నేను దీని గురించి వివరణిస్తా. లేదు నేను మా సార్‌లను తోలుకొనొస్తా" అని ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మా సార్ అంటుంటాడు సురేష్ సారు. ఒక పర్సన్‌కి బాత్రూమ్‌కి పోతుంటే బిజినెస్ ప్లాన్ చెప్తుంటాడంట. ఇలాంటి కొన్ని మార్చుకొని అతను సమయం సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళు మాత్రం గూడా ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితారు సార్. సమయాన్ననేది సక్రమంగా వినియోగించుకోవాలి. నువ్వు సాధించే లక్ష్యాలు సెట్ జేసి వాటికి ప్లాన్ జేయడం. ఈ నెలల బ్రాంజ్ గావాలి. దీన్ని సేధించాలి మనం. ఈ నెలలో గోల్డ్ గావాలి, సిల్వర్ గావాలి, స్టార్ గావాలి. స్టార్ 3 నెలలు ఎలిజిబుల్ అయితే మనకు కార్ ఫండ్ ఒస్తది. ఎలా సాధించాలి? ఏ పర్సన్‌ని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? ఏ పర్సన్ ఇది బిల్డ్ జేయాలనేది కొంచెము సెట్ జేసుకోవాలి అవే. ఎవరు చెప్పరు సార్ అప్లైనర్సు. మనమంతల మనమే క్రియేట్ జేసుకోవాలి దాన్ని. ఇవి సెట్ జేసుకోకపోవడం, ఈ నెలలో స్టార్ గావడం, మళ్ళా నెలకొచ్చేసరికి ఏమైతుందంటే సిల్వర్ గావడం. స్టార్ అయ్యి కిందికి రావడం వల్ల టీమ్ బిల్డింగ్ బోనసు మనకు మంచి ఇన్‌కమ్ కోల్పోతున్నాం. అక్కడ చాలా మంది స్టార్ క్వాలిఫై గాక 5, 6 నెలలు గూడా అక్కడనే ఉండిపోతుర్రు. ఈ బిజినెస్ ప్లాన్‌లో ముందుకెళ్ళడానికి నీ లక్ష్యం అనేది ఎలా ఉండాలనేది నువ్వే సెట్ జేసుకోవాలి. అన్నిటికి అప్లైనర్ మీద ఆధారపడితే అప్లైనర్‌కు చాలా పనుంటది సార్ అప్లైనర్‌కు. మరి అప్పుడు అప్లైనర్ చేస్తే నువ్వెప్పుడు చేస్తావు మరి?
నువ్వు కూడా వేయాలిగా మరి. నువ్వెప్పుడు చేస్తావు అనేది నీ పేరు ఎప్పుడు మారిమోగిపోతది. నీ విజన్ ఎప్పుడు జనాలకు చూపిస్తావు. ఎప్పుడు అప్లైనర్ చూపిస్తే ఇది దయచేసి మనమే కొంచెం సెట్ చేసుకోవాలి. ప్లానింగ్ ప్లాన్ ఎలా చేయాలనేది కస్టమర్ గా ఉన్న వ్యక్తిని, లీడర్ గా ఉన్న వ్యక్తిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఒక పర్సన్ లో ఒక లెగ్ లో ఒక లైన్ లో అందరూ లీడర్లు ఉండరు సార్. అందులో నీకు 10 మంది కస్టమర్లున్నా, ఆ కస్టమర్లను ఆ ప్రొడక్ట్ ఎలా వాడాలనో వాటి గురించి కొంచెం వివరమివ్వాలి. అందరూ బిజినెస్ జేయలేరు. అందరికి నాకు డబ్బు అవసరం లేదన్న పెద్దగా అంటారు. కానీ ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ లైన్‌లో నువ్వు ఒక 10 మందిని సీఎన్సీ‌లో ఉంచగలిగితే నీకు సైడ్ వాల్యూమ్స్ సింపుల్‌గా అయితాయి. మనోళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ జేసే వ్యక్తులను పట్టుకోరు. కస్టమర్ ఉన్న వ్యక్తులను వదిలేస్తారు. కస్టమర్ ఉన్న వ్యక్తి గూడా ఒక 40 పీవీ, ఒక 100 పీవీ తీసుకుంటే సైడ్ వాల్యూమ్స్ కళ్ళు మూసుకొని ఎలిజిబుల్ అయితారు సార్. ఈ సైడ్ వాల్యూమ్స్ ఎలిజిబుల్ గాకనే చాలా మంది ఏమైతారంటే బిజినెస్‌లో ఎక్కిపోతుర్రు. చాలా ఇంపార్టెంటు. ఈ బిజినెస్‌లో స్పీడ్ అవసరం లేదు సార్. డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్పీడ్ ఎళ్తుర్రు, బొక్కబోర్ల పడుతుర్రు. తట్టతలిగి కింద పడతారు. కింది వాళ్ళకు ఏం జెప్పాలనో అర్థం గాక పెద్ద పెద్ద స్పీడ్, మామూలు స్పీడ్ గాదు. ఒకటి 120, 200 స్పీడ్ ఎళ్తుర్రు. స్పీడ్ ఎళ్లి కింద పడతారు. కానీ నీ స్పీడ్‌తో పాటు నీ డైరెక్షన్ గూడా కరెక్ట్‌గా ఉంటే బోర్ల పడదు సార్. డైరెక్షన్ ఇంపార్టెంట్. ఎలా ఎళ్ళగలగాలి? నువ్వు 2 రోజులు, 4 రోజులు లేదా 1 మంత్, 4 మంత్స్ ఇంటికాడ పడినా నీ టీమ్‌ని నడిపించే శక్తి నీ డైరెక్షన్‌లో నడవాలి. నువ్వు ఒక్కడివే ఎప్పుడు స్పీడ్ ఎళ్లి వెనకనున్న వదిలేసిపోతే వాడేం చేస్తాడంటే, "హే అన్న స్పీడ్ పోయిండ్రా 160 పోతుంది నాతోటి అయితలేదు 20లోనే పోతుందని" ఆడేం చేస్తాడంటే న్యూట్రల్ కొడతాడు బండిని. వాడు న్యూటన్ కొట్టకుండా నీ ఎమ్మడి 100లో వస్తట్టు వాడిని కూడా ప్లాన్ చేసుకుంటే నువ్వు 1 మంత్ ఇంటికాడున్నా నీకు పాసివ్ ఇన్‌కమ్ వస్తది. ఇది స్పీడ్ గాదు. డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంటు. సెల్ఫ్ మోటివేషన్, పాజిటివ్ యాటిట్యూడ్‌లో ఉండాలెప్పుడు. నువ్వంతలో నువ్వే మోటివేషన్ గావాలి సార్. సెల్ఫ్ మోటివేషన్. బాధ కలిగినప్పుడు బాధపడాలి. సంతోషం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు సంతోషపడాలి. ఇవన్నీ నువ్వంత సెల్ఫ్ మోటివేషన్ గావాలి. చాలా మంది సెల్ఫ్ మోటివేషన్ అవ్వట్లే. మీటింగ్‌కొస్తే ధూమ్ ధామ్ దరువేయంగానే డాన్స్ చేస్తుండు. దరువు బంద్ చేయంగానే ఏమైతుందంటే కింద పడిపోతుండు. ఎవరో మ్యూజిక్ నువ్వు డాన్స్ చేయడం కాదు సార్. నువ్వంతలో నువ్వు డాన్స్ చేయగలగాలి. సెల్ఫ్ మోటివేషన్ నువ్వే కావాలి. బిజినెస్ మీటింగ్‌లకొచ్చినప్పుడు ఉదయం లేచినప్పుడు ఎలా తయారయ్యి ఈ మీటింగ్‌ని నీ యాటిట్యూడ్ తోటి, నీ నడవడికతోటి స్టార్ట్ చేస్తున్నావో సెల్ఫ్ మోటివేషన్ అది ఎప్పటికి ఉండాలి. చెక్ వచ్చినప్పుడు ఒక తీరుగా, చెక్ రానప్పుడు ఒక తీరుగా, డబుల్ లైనర్స్ బాధలు చెప్పినప్పుడు ఒక తీరుగా, అప్ లైనర్ తిట్టినప్పుడు ఒక తీరుగా మారుతూ ఉండడం వల్ల బిజినెస్ అనేది వెనక్కిపోతది. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. నిరంతరం పాజిటివ్. సరే కాకా పోదాం. హ్యాపీ ఏం కాదు తీరా వచ్చే నెల చూద్దాం. పాజిటివ్ ఓయమ్మ! ఈ నెలనే కాలేదా? ఇలాంటిగా నెగెటివ్ కాకుండా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి సార్. ఇవన్నీ నిజాయితీగా, క్రమశిక్షణతో పాటిస్తే వెస్టేజ్‌లో కంపల్సరీ పేరు, డబ్బు మనం సంపాదించొచ్చు. ఎందుకంటే ఇందులో ర్యాంక్స్ గాని, పెద్ద పెద్ద అచీవ్‌మెంట్ తీసుకోవడం గాని, మనం పాజిటివ్ తోటుండాలి. ఇంకొకటి ఇందులో మేజర్‌గా మనం అప్‌డేట్ కావాలి సార్. వెర్షన్ అప్‌డేట్ కావాలి. కంపెనీ ఎలాంటి స్కీమ్స్ ఇస్తుంది? ఎలాంటి స్కీమ్స్ ఇస్తుంది? ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకోవాలి. ఆ స్కీమ్స్ గురించి గూడా చాలా మందికి తెలియజెప్పాలి. ఇలా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో సురేష్ సార్ టీమ్‌లో గూడా ఒక స్మార్ట్ వాచ్ వచ్చింది స్కీమ్స్. దాన్ని కొంచెం ప్రమోట్ చేసే విధానంగా ఉండాలె. అక్క నువ్వు 14 తారీఖు లోపు సీఎన్‌సీ చేస్తున్నావు గదా! 9 తారీఖు లోపు జస్ట్ ఒక 5 డేస్ ముందు నువ్వు సీఎన్‌సీ చేయడం వల్ల ఒక అదృష్టం కలిసొస్తుంది. ఈ స్కీమ్‌లో ఇలా వాచ్ ఎళ్తుంది. పలానా పర్సన్‌కి ఇవి గూడా ప్రమోట్ చేసుకోవాలి. ఈ మంతు కంపెనీ ఎలాంటి స్కీమ్స్ ఇచ్చింది? ఎంత పెట్టుబడి పెడితే తనకు ఎంత ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది? ఏమి ప్రొడక్ట్ వచ్చిందో నీకు దగ్గరలో ఉన్న నీ డిస్ట్రిబ్యూటర్స్‌కి వివరణ ఇయ్యాలి. చాలా మంది ఫోన్‌ల ద్వారానే చెప్తారు సార్. కొంతమంది ఫోన్‌ల ద్వారా అన్నీ పనిచేయవు. దగ్గరలో నీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికెళ్ళి కంపెనీ ఈ మంత్‌లో ఏమేం విడుదల చేసింది? అప్‌డేట్ వెర్షన్స్ ఏమేమొస్తున్నాయి? ఏమేం లాంచ్ అయితున్నాయి?
దాని గురించి మొత్తం వర్షన్‌కి మొత్తం మనకు అప్‌డేట్ గావాలి. చాలా మంది అప్‌డేట్ అవుతలేరు. ఒక ప్రొడక్ట్ ఉందని గూడా చాలా మంది కొంతమంది తెలవదు. ప్రతి దానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. కానీ ఆ ప్రొడక్ట్స్ గురించి ఏమేమి ఉన్నాయో గూడా సరిగ్గా తెలవదు. పలాదానికి ప్రతిదానికి అప్లైనర్‌కే ఫోన్ చేస్తున్నాం. కరెక్ట్ నువ్వు పర్సన్ తనకొస్తున్నప్పుడు ఆ పర్సన్‌కు వివరణ నువ్వే ఇవ్వాలే. అప్పుడు నీ అప్లైనర్‌కి ఫోన్ చేయొద్దు. అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడిన వ్యక్తిగా తయారైతావు. ఆ వ్యక్తి నిన్ను జూసి నమ్మి కనెక్ట్ అయితాడు. ఈ బిజినెస్‌లోకి నిన్ను జూసి వస్తారు సార్. చాలా మంది ఏమనుకుంటారంటే కంపెనీ జూసొస్తారు. మా అప్లైనర్ జూసొస్తారు. లేదు మీటింగ్ జూసొస్తారు అని అనుకుంటారు. మీటింగ్ గాదు. నీ యాటిట్యూడ్, నీ పద్ధతి, నీ వైఖరి ఫస్ట్ నిన్ను జూసే కంపెనీలోకొస్తాడు. తర్వాత కంపెనీ గురించి తెలుసుకొని నీ కొంచెం స్కిల్స్ లేకపోతే పక్కకెట్టి తనంతట తాను ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే మనం మారట్లే బిజినెస్‌లో. చాలా మంది ఒకసారికి ఒక సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఆ సారు మాట్లాడే విధానాన్ని మనం చూడగలగాలి. అరే! సారు మైక్ ఇచ్చినప్పుడు ఆ సారే మాట్లాడగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ సార్ కంటే ముందు మనకు మైక్ ఇచ్చినా మనం కూడా దంచుతున్నాం. ఆ ఇచ్చిన టైమింగ్సు, ఆ ఇచ్చిన క్లారిటీకి అందరు పోయి 3 జనరేషన్, 3 రకాల ఆదాయాలు, కంపెనీ పాసివ్ ఇన్‌కమ్ అన్నీ చెప్పేసరికి వాడేం చేస్తున్నాడంటే అందరూ ఒకటే తిరగ కూర నూరుతుండని ఒకటే కూర అని బయటికెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధాన్ని చెప్పడానికి స్టార్ట్ చేసినప్పుడు అప్‌డేట్ వర్షన్ ఒక పర్సన్ ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడాలన్నది మనమంతల మనమే క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం క్రియేట్ చేసుకోవట్లే. ఏం చేస్తున్నామంటే ఏదో ఒకటి చెప్పేసి వస్తే ఒక పని అయిపోతది కూర్చుంటాను అనుకుంటున్నాం. లీడర్స్ క్వాలిటీస్ మెయిన్ మనం అప్‌డేట్ కావాలి సార్. చెత్తకు చిన్న చిన్న నోకియా ఫోన్‌లు కొన్ని అప్‌డేట్ కాని వెర్షన్‌వి కాలగర్భంలో కలిసిపోయినాయి. మన కంపెనీ గూడా ప్రతీదీ అప్‌డేట్ అయితుంది. కంపెనీ 2030 తరగతికి విజన్ పెట్టుకుంది. కంపెనీ లోతు తెలుసుకోవడానికి సార్ అన్నాడు నందకిషోర్ సారు, "సముద్రం అంత లోతు తెలుసుకోవడం కష్టం. కంపెనీ గురించి తెలుసుకోవడం కూడా కష్టం. అంత డెప్త్ ఉందని" చెప్తుండు. అలాంటి కంపెనీలో మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా ఉంది. దీనికి కంపెనీ మీటింగ్స్‌కు, కంపెనీ జూమ్సు మనం చానా అటెండ్ అయితుండాలి. ఒక పర్సన్ 15,000 ఇచ్చే ఉద్యోగానికి రోజు ఎలా క్రియేట్ అయ్యి, ఎలా అప్‌డేట్ అయ్యి, ఎలా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పడతావు, ఒక రూ. 1,00,000 తీసుకున్న పర్సన్ నువ్వు ఎలా తయారు కావాలి సార్? నీ యాటిట్యూడ్, నీ స్టైల్ మొత్తం చేంజ్ కావాలి. అరే! ఆడు ఆ రోజుల్లో ఎలా ఉన్నాడు, ఈరోజు సూపర్ అయిండాడు. రూ. 1,00,000 వస్తున్నాయి. నిన్ను చూస్తేనే చెప్పాలి సార్ రూ. 1,00,000. 15,000, 8,000 ఇచ్చే ఉద్యోగానికి మీరు చాలా సార్లు గమనించండి. ఒక స్వాగత్ రెస్టారెంట్‌లో జస్టు ఒక 20,000 ఉద్యోగానికి అతను చేసే మేకప్ మామూలుగుండదు డోర్ దగ్గర. అంతెందుకు సార్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లోకి ఎంట్రీ కండి. సార్ వెల్కమ్. 2 చేతులెత్తి నమస్కరించే పర్సన్‌కి 8,000 సార్ ఆమెకు. తన యాటిట్యూడ్ ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నామంటే బిజినెస్ మ్యాన్‌గా మనంతల మనమే క్రియేట్ కాకలేకపోతున్నాం. ఒక పర్సన్ మనకేమిచ్చిండో, ఒక లీడర్ మనకి ఏ సబ్జెక్ట్ ఇచ్చిండో, ఆ సబ్జెక్ట్‌ని ఎలా వివరణ ఇయ్యాలే, అసలు ఎలా మాట్లాడగలగాలే, నువ్వు అప్‌డేట్ అయితలేవు నువ్వు. ఎదుటి వాళ్ళని అప్‌డేట్ గారో, అప్‌డేట్ గారో, అప్‌డేట్ గారంటే ఏమైతది సార్ అప్‌డేటు? ఎప్పుడైతే నువ్వు అప్‌డేట్ అయితావో, నీ కింద నిన్ను చూసి అప్‌డేట్ అయితారు చాలా మంది. నువ్వు అప్‌డేట్ గాకపోతే, నీ కిందోడు ఎవ్వడు అప్‌డేట్ గాడు సార్. అది ఎందుకు మనకు కలగలేకపోతుందో, అది అర్థం జేసుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అప్‌డేట్ గావాలంటే నేర్చుకోవాలి సార్. ఏ బిజినెస్‌నైనా నేర్చుకోవాలి. గౌతమ్ బాలి సార్ ఇప్పటికి చెప్తుంటాడు. ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని, ఒక వీఎంసీల మెంబర్‌లను పెట్టుకొని, ఈ బిజినెస్‌ని ఎలా ముందుకోవాలి సలహాలు కూడా తీసుకుంటుండు. నేర్చుకోవాలి. అభ్యాసం నేర్చుకున్నది అభ్యాసం చేయాలి. చేస్తుర్రా ఎవరైనా? ఎవరు చేయట్లే. నేర్పించాలి. ఇది చేస్తేనే డబ్బొస్తుంది. మనం నేర్చుకోవట్లేదు, అభ్యాసం చేయట్లేదు, నేర్పిస్తలేదు. అందుకని ఏమంటారంటే, సక్సెస్ ఈస్ నెవర్ ఎండింగ్. విజయానికి నీ వల్ల కాదు. నువ్వు వదిలిపెట్టడానికి క్యూట్. నువ్వు వదిలిపెయ్యొద్దు. అలాంటి విధానాలుండాలి. సక్సెస్ అనేది ఈజ్ నెవర్ ఎండింగ్. విజయానికి ముగింపు అనేది ఉండదంట సార్. నేర్చుకుంటే సక్సెస్ అనేది ఈజీగొస్తది. నేర్చుకుంటే సక్సెస్ రాదు. నేర్పిస్తే సక్సెస్ వస్తది.
ఇవి కొన్ని మనం లీడర్స్ ట్రైనింగ్‌లలో ఇవి కొన్ని లీడర్స్ చెప్తూ ఉంటారు. ఎలా నేర్చుకోవాలి? ఎలా అప్‌డేట్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు అప్‌డేట్ అయితూ అప్‌డేట్ వర్షన్ నేర్చుకుంటూ, ఆ నేర్చుకునే విధానాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్‌కు ఎలా చెప్పగలిగి, ఆ డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ గుండా, లేదు లీడర్‌గా తయారైతుండా, లేదు ఇంట్లో హోమ్ నీడ్స్ వాడేవాళ్ళా, అగ్రికల్చర్ వాడేవాళ్ళా, లేదు బ్యూటీ కేర్ వాడేవాళ్ళా, లేదు చిల్డ్రన్స్ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళా, ఎలా ఉన్నారో ఆ ప్రొడక్ట్స్ గురించి ఆళ్ళకి వివరణ ఇవ్వగలగాలి. ఆ వ్యక్తిని ఆ ప్రొడక్ట్ వాడిపియడానికి పరిచయం జేయాలి. మనం చాలా మంది నేను రీసెంట్‌గా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్లకెళ్ళినప్పుడు ఎవరింట్లో ఫ్రెష్ అప్ డ్రింక్ లేదు సార్. ఫ్రెష్ అప్ అన్న డ్రింక్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సమ్మర్ టైమ్. అది జింకు పదార్థం ఉంటది. హ్యూమిడిటీ వస్తది మనకు. వాటర్ చాలా మంది సీఎండీ యూజ్ చేయట్లేదు. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మనం వాడకపోతే ఇదేందో మనకు నలుగురికి చెప్పకపోతే ఆ వ్యక్తి ఎలా వస్తాడు సార్? సీఎన్సీ అనేది ఈజీగా అయిపోతది. ఒక 100 పీవీ. అది ఎప్పటికప్పటికి అప్‌డేట్ అవ్వండి. అప్‌డేట్ అయితూ, అప్‌డేట్ వర్షన్ నేర్చుకుంటూ, మనము నిరంతరం మన లీడర్స్‌ని అప్‌డేట్ చేపిస్తూ, మనం నేర్చుకుంటూ, మన నడక నడుస్తూ వాళ్ళని గూడా నడిపిస్తే, ఈ విజయం ఈ వెస్టీజ్‌లో పేరు, డబ్బు, గౌరవం గూడా వస్తుంది సార్. అలాంటి గౌరవం బయట ఎక్కడ లేదు. ఓన్లీ వెస్టీజ్ కంపెనీ. ఇది ప్రపంచంలో ఎనందో ఇంత గాబోతుంది. రానున్న రోజుల్లో దీనికి ఒక అటానమస్ బాడీ వస్తే, ప్రతి స్టేట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది. యువతకు ఉపాధి దొరుకుతుంది. యువత తప్పుదోవ పట్టకుండా చూడొచ్చు. గవర్నమెంట్ దీనికి సహకారం గూడా ఉంది. దీనివల్ల గవర్నమెంటే ఒక సెమినార్‌లు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి గొప్ప ఇండస్ట్రీకి మనం అడుగుపెట్టినాం. నలుగురికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చే కంపెనీలో నిలబడినాం. నువ్వు ఎలా ఉండాలో నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఎలా ఉండాలనేది నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఒక 2,00,000 వచ్చే పర్సన్ ఎలా ఉండాలంటే స్టేజ్ మీదకొస్తే గడగడ గడలాడాలి సార్. నిన్ను చూస్తే అరె! ఏముండురా వాడు అనాలే. నువ్వంతలో నువ్వు అప్‌డేట్ గావు. నువ్వంతలో నువ్వు వర్షన్ నేర్చుకోవు. నువ్వంతలో నువ్వు మార్కెటింగ్ ప్లాన్ నేర్చుకోవు. నీ నడవడికి నేను కింది వాళ్ళకి చెప్పలేవు. సక్సెస్, 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 సక్సెస్. సక్సెస్ నీతోటే స్టార్ట్ గావాలి. నీ టీమ్‌కి అది నీలో కనబడాలి. ఓకే సార్. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. భాస్కర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. సూపర్ అప్‌డేట్ వర్షన్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి. సో, మన కంపెనీ అని కాదు, అసలు ఈ భూమి మీద ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది సార్. ఎలా అంటే, ఒకప్పుడు ఒక వ్యవసాయంలో చూసుకుంటే ఒకప్పుడు వ్యవసాయం